ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, నా పేరు గురుమూర్తి. నేను 2008వ సంవత్సరంలో శ్రీ తటవర్తి వీర్రాఘవరావు గారి 3 రోజుల ఆత్మజ్ఞాన శిక్షణా శిబిరం ద్వారా ధ్యానంలోకి రావడం జరిగింది. 2008లో ధ్యానంలోకి వచ్చిన తర్వాత 9 నుంచి కొంచెం యాక్టివ్ పార్టిసిపెంట్గా విజయనగరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లో ఉంటూ 2010 నుంచి తీవ్రమైనటువంటి ఉధృతమైనటువంటి సేవలు మా కుటుంబం నేను అందిస్తూ ఇప్పటిదాకా కూడా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లో కంటిన్యూ అవ్వడం అనేది జరుగుతుంది. అయితే నేను ఈరోజు పిఎంసి ప్రేక్షకుల ముందుకి ఎందుకు వచ్చాను అంటే, నేను 2013 నుంచి మౌన సాధన చేస్తూ వచ్చాను. నా మౌన సాధనకి సంబంధించిన అనుభవాలు, మౌనం తాలూకా ఆవశ్యకత, మౌనం ద్వారా జరిగే లాభాలు మీ అందరితో పంచుకోవడం కోసం నేను ఈరోజు మీ ముందుకి ఈ విధంగా రావడం జరిగింది. ముందుగా పిఎంసికి నేను ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నాకు ఎలా మౌనం పరిచయం అయిందంటే, 2013వ సంవత్సరంలో 3.5 సంవత్సరాల పాటు మౌనంలో ఉన్నటువంటి ఫతిమా అని ఒక అమ్మాయి నాకు తెలుసు. వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత పలకరించడానికి అని చెప్పేసి వెళ్ళాం. వాళ్ళ ఫాదర్ చనిపోవడానికి 2 నెలల ముందు ఆ అమ్మాయి మౌనంలోంచి బయటకు వచ్చింది. ఆ తర్వాత నేను వెళ్ళిన తర్వాత నన్ను ముందు కూర్చోబెట్టుకొని ఆ అమ్మాయి ఎన్నో ఆధ్యాత్మిక సందేశాలకి సమాధానాలు ఇస్తున్న క్రమంలో నేను ఆ అమ్మాయిని అడిగాను, మీరు 3.5 సంవత్సరాలు మౌనం చేశారు, ఏం పొందారు అని ఆ అమ్మాయిని అడిగితే, ప్రతి ప్రశ్నకి తడుముకోకుండా ఇమ్మీడియట్గా ఆన్సర్ చెప్పిన ఫతిమా ఆ ప్రశ్నకి మాత్రం 2 నిమిషాలు మౌనంగా ఉండి ఈ విధంగా చెప్పింది, మూర్తి భయ్య, నేను డిస్కవరీలో ఒక ప్రోగ్రాం చూశాను. ఒక కొత్త బాత్రూమ్ కట్టారు. ఆ బాత్రూమ్ యూజ్ చేసిన తర్వాత, వాటర్ ఫ్లష్ అవుట్ చేసిన తర్వాత సైంటిస్టులు వెళ్ళి మైక్రోస్కోప్తో చెక్ చేస్తే బ్యాక్టీరియా ఉంది. మూర్తి భయ్య, మనం లోపల మనసు క్లీన్ అయిపోయింది అనుకుంటాం. ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి అడుగుపెట్టిన తర్వాత, ధ్యాన మార్గంలోకి అడుగుపెట్టిన తర్వాత మనం స్వచ్ఛంగా ఉన్నాము, క్లీన్ అయిపోయాం, అందరితో కంపేర్ చేస్తే నాలో మంచి ప్రేమ, దయ, ఈ గుణాలు పెరిగాయి అని అనుకుంటూ ఉంటాం. కానీ మన లోపల మూలాల్లో సూక్ష్మంగా చాలా గుణాలు, అసూయ, ఇగో, ద్వేషం, అహంభావం, ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. నేను 3.5 సంవత్సరాల మౌనంలో ఏం తెలుసుకున్నాను అంటే, ఏం పొందాను అంటే, నా లోపల చెత్తను తెలుసుకున్నాను అంది. చాలా ఆశ్చర్యం వేసింది. ఆ అమ్మాయి మొహంలోని ఎప్పుడు కూడా దివ్యత్వం తుడికిసలాడుతూ ఉంటుంది, శాంతికి ప్రతిరూపంలా ఉంటుంది. అలాంటి ఫతిమా లోపల చెత్త ఉందా, చెత్తను తెలుసుకుందా, ఇదా అమ్మాయి ఇచ్చే ఆన్సరు అని ఆశ్చర్యపోయాను. అప్పటిదాకా నేను కూడా భ్రమల్లో ఉండేవాడిని. నేను చాలా గొప్ప మాస్టర్ని అనుకునేవాడిని. నేను పిరమిడ్ సొసైటీలోకి వచ్చాను, ఎన్నో క్లాసులు విన్నాను, చాలామందితో పోల్చుకొని నేను చాలా మంచి మార్గంలో ఉన్నాను అనుకునేవాడిని. ఇదేంటో చూద్దామని, తెలుసుకుందామనే ఉద్దేశంతో నేను వెంటనే ఇంటికి వెళ్ళిన తర్వాత మౌన సాధన మొదలుపెట్టాను. మాట్లాడడం ఆపి సైలెన్స్గా ఉండడం మొదలుపెట్టాను. నేను వ్యాపార రీత్యా చాలా తక్కువ విషయాలు మాట్లాడినప్పటికీ ఎక్కువ శాతం నేను ఎప్పుడు మౌనం చేసినా, ఇప్పటిదాకా నా హయ్యెస్ట్ మౌనం పీరియడ్ ఎంత అంటే 2022వ సంవత్సరంలో 6 నెలల పాటు మౌనంలో ఉన్నా. 6 నెలలు కూడాను నేను 90% మాత్రం మౌనంలో ఉండేవాడిని, 10% మాట్లాడుతూ ఉండేవాడిని. మై డియర్ ఫ్రెండ్స్, నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే, మాకు సంసారాలు ఉన్నాయండి, మాకు పిల్లలు ఉన్నారండి, మా పిల్లలకి క్యారేజీలు కట్టాలండి, నాకు ఉద్యోగం ఉందండి, ఇలాంటి విషయాలన్నీ పట్టుకొని మౌనం చేయకుండా ఉండే కన్నా ప్రధానమైన సూచన మీకు చేసేది ఏంటంటే, వీలైనంత వరకు మాట్లాడకుండా ఉండొచ్చు. నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీరు రోజు గమనించుకుంటే, మీరు దైనందిన జీవితంలో మీరు మాట్లాడే మాటల్లో 90% మాటలు మాట్లాడకపోయినా ఏం కాదు. ఉదాహరణకి, ఈరోజు ఎండ చాలా ఎక్కువగా ఉందండి అంటారు పక్కవాడితోనే. ఉంది, అది అనకపోతే ఏమవుతుంది? నేను కూరలు కొనడానికి వెళ్ళేవాడిని మౌన సాధనలో ఉన్నప్పుడు. ఎంత అంటే అంత ఇచ్చేసి బేరాలు ఆడేవాడిని కాదు. నన్ను మగవాడు అనుకునేవారు. కూరలు కొనడానికి వెళ్ళినా, ఫ్రూట్స్ కొనడానికి వెళ్ళినా మగవాడు. ఎంత అంటే ఇలా సైగ చేసేవాడిని, డబ్బులు ఇచ్చేసేవాడిని, తెచ్చేసుకునేవాడిని. ఫస్ట్లోని ఆ వ్యాపారులు నా దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకుంటూ ఉండేవారు. రాను రాను వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే, సార్, మీరు కొని వెళ్ళిన తర్వాత మాకు వ్యాపారం బాగా జరుగుతుంది అని 4 పళ్ళు ఎక్కువ వేసేయడం, లేకపోతే తగ్గించి తీసుకోవడం. నేను అక్కడికి వెళ్ళగానే, సార్ మా దగ్గర కొనండి, సార్ మా దగ్గర కొనండి అని నేను కొనడం కోసం పోటీపడి నాకు చాలా తక్కువ రేటుకి ఇచ్చేవారు. నేను మౌన సాధనలో ఉంటే కనుక నాకు అలాంటి బెనిఫిట్స్ కూడా ఫిజికల్ లెవెల్లో వచ్చాయి. మరి ఏంటండి, ఎందుకు చేయాలండి అంటే,
మౌనం ద్వారా మనోశక్తి పెరుగుతుంది. మీ థాట్ పవర్ అనేది నిరంతరంగా మీరు కోల్పోతూ ఉన్నారు. సేత్ మహానుభావుడు చెప్తున్నాడు, ప్రతి మనిషికి, ప్రతి మనసుకి ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తిని ఈ మాటల ద్వారా రకరకాల విషయాల మీద మీరు ఫోకస్ చేయడం వల్ల ఆ శక్తిని రకరకాలుగా కోల్పోతున్నారు. మీరు చేసే పనులు కూడా మౌనం చేస్తూ ఉంటే చేసే పనులు కూడా తగ్గిపోతాయండి. మాటలు ఎప్పుడైతే తగ్గిపోయాయో, మీరు ఎప్పుడైతే మౌనం చేస్తూ ఉన్నారో ఎదుటి వాళ్ళు మీకు ఫోన్లు చేయరు, అనవసరమైన విషయాలు డిస్కస్ చేయరు. ఎప్పుడైతే అనవసరమైన విషయాలు డిస్కస్ చేయరో, అనవసరమైన విషయాల మీద మీ ఫోకస్ ఉండదు. ఎలక్షన్స్ గురించి కానీ, సినిమాల గురించి కానీ, క్రికెట్ గురించి కానీ, లోకాభిరామాయణం గురించి కానీ, గాసిప్స్ గురించి కానీ, ఈ జడ్జిమెంట్ల గురించి కానీ మీ ఫోకస్ ఉండదు. ఎప్పుడైతే ఒక వ్యక్తి కరెక్ట్ కాదు, అతను కరెక్ట్ కాదు, ఇతను కరెక్ట్ కాదు, ఇలాంటి జడ్జిమెంట్లు మీ చెవిలోకి పదే పదే వినడం జరిగిందో, ఆ కరెక్ట్గా జరిగితే బాగుండు కదా, వాళ్ళు కరెక్ట్ కాదు, వీళ్ళు కరెక్ట్ కాదు, అలా ఉండాలి, ఇలా ఉండాలి అని మీరు కోరుకోవడం వల్ల మీ మనోశక్తి అలాగ డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది. మీ జీవితంలో యథార్థంగా మీకు కావాల్సిన కోరికలు ఏవి నెరవేరవండి. మీకు ఎంత శక్తి ఉంటే అంత కోరికలే. ధ్యానం ద్వారా అపారంగా శక్తిని మీరు నిరంతరం గ్రహిస్తూ ఆ శక్తిని మాటల ద్వారా నిరంతరం కోల్పోతూ ఉంటారు. ఎప్పుడైతే గ్రహించి, పత్రిగారు అందుకే చాలా తక్కువ మాట్లాడాలి అంటారు. నో కామెంట్, నో జడ్జిమెంట్, థర్డ్ పర్సన్ గురించి మాట్లాడకుండా ఉండాలని పదే పదే పత్రిగారు ఎందుకు చెప్తూ ఉంటారు అంటే, ఇలా మాట్లాడడం ద్వారా మీరు శక్తిని కోల్పోతూ ఉంటారు. ఎప్పుడైతే మీరు శక్తిని ఇలా కోల్పోయారో శక్తి ఉండదు. మీ జీవితంలో మీరు ఏం కోరుకున్నారో ఆ కోరికలన్నీ నెరవేరవు. ఏదైతే ఆధ్యాత్మికపరమైనటువంటి లక్ష్యాలు ఉన్నాయో అవన్నీ నెరవేరవు. మీకు ఒక ఇంత థాట్ పవర్ ఉందనుకోండి, మీ థాట్ పవర్ని యూనిట్స్లో కొలిస్తే ఒకవేళ 100 యూనిట్ల థాట్ పవర్ ఉందనుకోండి, మీ థాట్ పవర్ దేని మీద ఫోకస్ అవుతుంది అంటే, ఇండియా గెలవాలి క్రికెట్లోని, పలానా హీరో నటించిన సినిమా హిట్ అవ్వాలి, లేకపోతే పలానా పార్టీ గెలవాలి, నేను అభిమానించే, ప్రేమించే ఆ నాయకుడు విజయవంతమైన కార్యక్రమాలు చేయాలి, ఆ పార్టీ బాగుండాలి, ఇలాంటి వాటి మీద మీ ఫోకస్ తెలియకుండా వెళ్ళిపోతూ ఉంటుందండి. మీరు ధ్యానం చేసిన తర్వాత ఆ ధ్యానశక్తి, మనోశక్తి, ఆత్మశక్తి వీటి మీద వెళ్తూ ఉంటుంది. ఎప్పుడైతే మీరు మౌనం ఎక్కువగా చేస్తూ ఉన్నారో పూర్తిగా మీరు ఐసోలేట్ అయి ఉంటారు. పూర్తిగా మీరు ఐసోలేట్ అయ్యి ఆ ఏకాంతంలోకి వెళ్ళిపోయి, ఆ ఏకాంతంలోని మీ ఆత్మ ప్రణాళిక ఏదైతే ఉందో ఆత్మ ప్రణాళిక కార్యకలాపాల మేరకు మీ మీ ఫోకస్ అంతా వాటి మీద ఉంటుంది. స్టూడెంట్స్ అయితే చదువు మీద. మా పిల్లలకి ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయంటే మా పిల్లలు ఇద్దరు ఏం చేస్తారంటే మౌనంలోకి వెళ్ళిపోతారా. వాళ్ళకి తెలిసిపోయింది, మౌనం చేస్తే చదువు బాగా వస్తుంది, మౌనం చేస్తే, మౌనం ధ్యానం బాగా చేస్తే అనుకోకుండా పేజీలు ఇలా తిరిగేస్తూ ఉంటే అనుకోకుండా ఒక పేజీలోనే ఒక సమ్ వచ్చిందంట, అది వస్తుందేమో అనిపించిందంట ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు, అదే ఆ పబ్లిక్ ఎగ్జామ్లో వచ్చిందంట. మా పాప తన ఎక్స్పీరియన్స్ చెప్పింది. లేకపోతే ఆ సమ్ము, ఆ చాప్టర్ ప్రిపేర్ కాలే, అన్ఇంపార్టెంట్ అని సార్ చెప్పారంటే ప్రిపేర్ కాలే. ఎప్పుడైతే మీరు ఇలా చేస్తూ ఉన్నారో ఆ బయట ఉన్నత లోకాలతో మీకు కనెక్టివిటీ ఉంటుంది. ఆ కనెక్టివిటీ మిమ్మల్ని ఏం చేస్తుంది అంటే సరైన దిశగా నడిపిస్తుంది. పత్రిగారు ఒకసారి చెప్పారు, ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా ఎవరి వయసు ఎంత ఉంటుందో అన్ని రోజులు మౌనం చేయాలి అని చెప్పేసి 2016వ సంవత్సరంలో చెప్పడం జరిగింది. నేను అప్పటిదాకా ఏం చేసేవాడిని అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మౌనం చేస్తూ ఉండేవాడిని. కానీ ఒకసారి పత్రిగారు అలా చెప్పిన తర్వాత లెక్కేసుకొని నా వయసు అప్పటికి ఒక 40 ఇయర్స్ అలా ఉంటాయేమో, కానీ 64 రోజులు మౌనం చేశాను నేను. అలా 2 రోజులు, 3 రోజులు, ఒక్కొక్కసారి పూట, రోజు, మరియు కొన్ని సందర్భాల్లో 2 గంటలు, 3 గంటలు కూడా మౌనం చేసిన సందర్భాలు ఉన్నాయి. మౌనం పట్ల జిజ్ఞాస, ఆసక్తి ఉండే ఈ జిజ్ఞాసులందరికీ నేనిచ్చే సలహా ఏంటంటే, మాకు అవ్వదు అనుకునే వాళ్ళకి రోజు 2 గంటల మౌనం చేయండి. స్టార్టింగ్లో మా శ్రీమతి మౌనం చేయకపోతూ ఉంటే నేను మా మిసెస్కి ఇచ్చిన సలహా ఏంటి అంటే, రోజుకి 1 గంట మౌనం చేయమని చెప్పాను. సరే గంటే అంటున్నారు కదా అని రోజు 1 గంట మౌనం చేయడం మొదలుపెట్టింది. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత 1 గంట మౌనం చేయడం మొదలుపెట్టింది. ఆ మౌనంలోని ఆ జాయ్ని చూసింది. ప్రశాంతంగా, కూల్గా ఉండడాన్ని గమనించింది. ఎప్పుడైతే గమనించిందో 2 గంటలు చేసింది. ఇంకెందుకండి అని చెప్పేసి మధ్యాహ్నం పిల్లలు లంచ్కి వచ్చేంత వరకు, కొన్నాళ్ళ తర్వాత లంచ్ వరకు మౌనంలో ఉండేది. ఆ తర్వాత ఆ 40 మినిట్స్ ఎలాగో మేనేజ్ చేసుకుంటానండి నేను అని ఉదయం పిల్లలకి 9 వెళ్తే, పిల్లలు స్కూల్కి 9 వెళ్తే 9 నుంచి ఈవినింగ్ 6 వరకు మౌనం చేసేది. నేనేం చెప్తున్నానంటే మీ అందరికీ, మీరు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి. మేము శాకాహారులం, మేము ధ్యానులం,
మేము పుస్తకాలు చదువుతూ ఉంటాం, మేము ఆచార సాంగత్యం చేస్తూ ఉంటాం, మేము సజ్జన సాంగత్యం చేస్తూ ఉంటాం. అంతేనా? ఆ నెక్స్ట్ స్టేజ్‌కి వెళ్ళమా? వెళ్ళాల్సిన అవసరం లేదా? అవసరం లేకుండానే పత్రి గారు 1 ఇయర్ పాటు మౌనంలో ఉన్నారా? 2013లో పత్రి గారు సంవత్సరం పాటు మౌనంలో ఉన్నారు. ఆయనకు అవసరం అంటారా? ఇలా మౌనం చేయాల్సిన ఆవశ్యకత ఉంది అని ఆ సందేశాన్ని యావత్ పిరమిడ్ ప్రపంచానికి ఇవ్వడం కోసం మాత్రమే పత్రి గారు 2013 సంవత్సరంలో మౌనం చేశారు. ఆ ఆదర్శాన్ని తీసుకుంటే ఆ దివ్యాత్మ స్వరూపం సంతోషిస్తుంది, శాంతిస్తుంది, ఆనందిస్తుంది. అప్పుడు నిజంగా ఆ కృతజ్ఞతని గురువు గారికి మనం చూపించిన వాళ్ళం అవుతాం. రమణ మహర్షి 11 సంవత్సరాల పాటు మౌనంలో ఉన్నారు. మెహర్ బాబా 1 సంవత్సరం మౌనం చేద్దాం అనుకోని మొదలుపెట్టి ఆ సంవత్సరం అయిన తర్వాత ఆయన మౌనంలోంచి బయటికి రాలే. ఆయన జీవించినంత కాలం 40 సంవత్సరాల పాటు ఏకధాటిగా మౌనం చేశారు. విస్తృతమైనటువంటి ధ్యాన, జ్ఞాన ప్రభంజనాన్ని రమణ మహర్షి గాని, పత్రి గారు గాని, మెహర్ బాబా గాని సృష్టించారు అంటే, ఆధ్యాత్మికతలోని విప్లవాత్మకమైన మార్పులు ప్రజల్లో తీసుకురాగలిగారు అంటే మౌనం వాళ్ళకిచ్చిన శక్తి అని నేను ఖచ్చితంగా చెప్పగలను. మరి ఏంటండి, ఎలా మనకి ఆ ప్రయోజనాలు లభిస్తాయండి అంటే, నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీను. మౌనం చేసిన తర్వాత ఏమవుతుందంటే, మీరు నిరంతరంగా ఎదుటి వాళ్ళతో కమ్యూనికేట్ అవుతూ ఉంటారు, ఎదుటి మనుషులతో కమ్యూనికేట్ అవుతూ ఉంటారు, ఎదుటి వ్యక్తుల సమూహాలతో కమ్యూనికేట్ అవుతూ ఉంటారు. ఎప్పుడైతే మీరు కమ్యూనికేట్ అవుతూ ఉన్నారో, నిజంగా మూలంలోకి వెళ్తే అర్థం ఏంటి అంటే, ఎదుటి వాళ్ళ మనసులతో కమ్యూనికేట్ అవుతున్నారు కానీ మీరు మనుషులతో కాదు. ఆ మనసులకి ఒక ఐడెంటిఫికేషన్ ఏంటంటే, ఆ ముఖ కవళికలు కానీ, రూపాలు కానీ, స్త్రీ కానీ, పురుషుడు కానీ, మీరు యథార్థంగా కంటిన్యూ అవుతున్నది, కమ్యూనికేట్ అవుతున్నది ఆ మనసుతోని. ఆ మనసుకి ఒక ఐడెంటిఫికేషన్ మీ మనసు ఇచ్చుకుంటుంది. వాడిది, వీడిది అని మీ మనసు ఒక ఐడెంటిఫికేషన్ ఇచ్చుకుంటుంది. మీరు నిజానికి కమ్యూనికేట్ అవుతున్నది మనసులతోనే కానీ మనుషులతో కాదు. ఆ మనసుకి ఒక ఐడెంటిఫికేషన్ ఆ మనిషి తాలూకా రూపం. అంతే కదా, ఒప్పుకుంటారు కదా. సో మీరు నిరంతరంగా మాట్లాడుతూ ఉంటే, నిరంతరంగా కమ్యూనికేట్ అవుతూ ఉంటే, ఇతరులతో కానీ, మీ వ్యాపారాలతో కానీ, ఉద్యోగాలతో కానీ, సంసారాలతో కానీ మీరు నిరంతరం కమ్యూనికేట్ అవుతూ ఉంటే, మీ కమ్యూనికేషన్ అంతా ఎక్కడుందంటే, మీ మనసంతా ఎక్కడుందంటే బాహ్యంలో ఉంది, బయట ఉంది. ఎప్పుడైతే మీరు మౌనం చేశారో బాహ్యంలో ఉన్నటువంటి ఆ కమ్యూనికేషన్ తగ్గుతాయి. ఎప్పుడైతే బాహ్యంలో ఉన్న కమ్యూనికేషన్స్ తగ్గాయో, ఆ అనుసంధానత తగ్గిందో, బయట ప్రపంచంతోని, బయట మనుషులతోని అనుసంధానత మీకు తగ్గిందో, మీ లోపల ఒక మనసు ఉంటుంది. ఆ మనసు చేసే ఆ గోల, ఆ మనసు మూలాల్లోని, ఆ మనసు లోతుల్లోని మీకు తెలియని మనిషి మీకు పరిచయం అవుతాడు. ప్రాక్టీస్ చేసి చూడండి. ఎగ్జాక్ట్లీ ఫతిమా లాగే నా అనుభవం కూడా మౌనానికి సంబంధించి ఏంటి అంటే, నా లోపల ఈగోని నేను బాగా తెలుసుకున్నాను. నేను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లోకి వచ్చిన తర్వాత నేనేమనుకునేవాడిని అంటే, నేను ఎదగాల్సింది ఏం లేదు అనుకునేవాడిని. తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. 4-5 సంవత్సరాల తర్వాత నేను తెలుసుకోవాల్సింది ఏం లేదు అనుకున్నాను. కానీ మౌనం చేసే నేనైనా క్వశ్చన్ వేసుకుంటే కనుక, ఎప్పుడైనా నీవు ఎవరు అని రమణ మహర్షి అడుగుతారు కదా, అలా క్వశ్చన్ వేసుకుంటే నేను ఆత్మని, నాకు అది తెలుసు అనుకునేవాడిని. కానీ మౌన సాధన మొదలుపెట్టిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నాకు ఇంకా పూర్తి స్థాయిలో ఆత్మసాక్షాత్కారం కాలేదు. యథార్థంగా ఒప్పుకోవాలంటే అప్పుడప్పుడు ఆనందాన్ని, ఆత్మానుభూతిని పొందేనేమో, అప్పుడప్పుడు సూక్ష్మ శరీరయానాన్ని చేసేనేమో. నిరంతరం నేను మనసుతోనే ఉన్నాను. మనసు అనేది ఈ సమాజం నుంచి, తల్లిదండ్రుల నుంచి, బయట నుంచి మన ఐడియాలజీ క్రియేట్ అవుతుంది. మనసు అంటే ఏంటి అంటే, మన ఆలోచనలు, మన భావోద్వేగాలు, మన భావజాలం, ఇదంతా కూడా మనసే. ఇదంతా కూడా బయట నుంచి వచ్చింది. యథార్థమైనటువంటి మన ఐడియాలజీ ఏంటి, మన సంస్కారాలు ఏంటి, మనం గత జన్మలో ఎంత జ్ఞానాన్ని సంపాదించాం, ఎలాంటి అనుభవాలు ఉన్నాయి, యథార్థమైనటువంటి మనకి పరిచయం కావాలి అంటే, మన మనసు లోలోతు పొరల్ని తెరచి చూస్తే, తడితే, వాటిని తాకితే, మన మనసుని స్పృశించగలిగితే, అప్పుడు మన మనసు ఎంత గోల్ చేస్తుంది, మన మనసులోని ఎంత ఆవేదన ఉంది, ఎంత ద్వేషం ఉంది, ఎలాంటి గుణాలు ఉన్నాయి, ఎలా ఇగో ఉంది మనసు లోపల, మన లోపల పగ, ప్రతీకారం, ఈర్ష్య, ద్వేషం ఇలాంటివన్నీ మన మనసు లోపల ఉంటాయి. కానీ నిరంతరం మనం దృష్టిని బయటపెట్టడం వల్ల మన మనసు ఏంటో మనకు తెలియదు, ఎదుటివాడి మనసులోని లోపాలన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, సైంటిస్టులు ఏం చెప్తున్నారు అంటే, ఒక రూమ్మేట్ ఉంటే
ఒకే రూమ్లో ఉండి, ఒకే కంచంలో తిని, ఒకే రూమ్లో పడుకొని, ఒకే దగ్గరికి వెళ్తూ, ఒకే కాలేజ్కి వెళ్తూ, ఒకే ఉద్యోగానికి వెళ్తూ, కలిసిమెలిసి ఉదయం నుంచి సాయంత్రం వరకు వెళ్తున్నా సరే, జీవిత భాగస్వామి అయినా సరే, ఆ జీవిత భాగస్వామి గురించైనా, రూమ్మేట్ గురించైనా మనకి 40% తెలుస్తుందంట. 60% వాళ్ళ గురించి తెలీదంట. వాళ్ళ గురించి మనం అర్థం చేసుకున్నాం, వాళ్ళ మనసు మనకు బాగా తెలుసు అనుకుంటాం. నేను మౌన సాధన చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, వాడి గురించి కాదు, అసలు నా మనసే నాకు తెలీదు అని అర్థమైంది. నా లోపల ఉన్న ఇగో, కోపం, బాధ, దుఃఖం, విచారం, ద్వేషం ఇలాంటివన్నీ నా ఎరుక పరిధిలోకి వచ్చాయి. ఎందుకు వచ్చాయి అంటే, నేను ఇతరులతో కమ్యూనికేట్ అవ్వడం మానేశాను. నాతో నేను కమ్యూనికేట్ అవ్వడం మొదలుపెట్టాను. క్రమంగా ఏం జరిగిందంటే, ఈ నెగిటివ్ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో, కోపం, దుఃఖం, పగ, ప్రతీకారం, ఈర్ష్య, ద్వేషం, విచారం, ఇలా బోల్డన్ని ఫీలింగ్స్ ఉంటాయి కదా, నెగిటివ్ ఫీలింగ్స్ ఉంటాయి కదా. ఈ నెగిటివ్ ఫీలింగ్స్ వల్ల జరిగే నెగిటివ్ రియాక్షన్స్ కూడా నా మనసు ఐడెంటిఫై చేయడం మొదలుపెట్టింది. అట్ ది సేమ్ టైం ధ్యానం చేస్తున్నప్పుడు, ఆచార్య సంగత్యం చేస్తున్నప్పుడు, పత్రిగారు లాంటి మహానుభావులను నేను కలిసినప్పుడు, జీకే సార్ లాంటి మహానుభావులను నేను కలిసినప్పుడు, నేను ఎంతో స్వాంతన పొందేవాడిని, ఎంతో ప్రేమైకమైనటువంటి వైబ్రేషన్స్లో ఉండేవాడిని. ఆ వైబ్రేషన్స్, ఆ ఫీలింగ్స్ కూడా స్పష్టంగా, యథార్థంగా నేను ఫీల్ చేయడం మొదలుపెట్టాను. నాకేం తెలుసు అంటే, ప్రేమ, దయ, శాంతి, శక్తి, జ్ఞానం ఇలాంటి వాటితో ఉంటే నా మనసులోని రియాక్షన్స్ నాకు తెలిసాయి. అదేవిధంగా కోపం, పగ, ప్రతీకారం, ఈర్ష్య, ద్వేషం, విచారం ఇలాంటి నెగిటివ్ ఫీలింగ్స్లో ఉంటే, ఆ నెగిటివ్ ఫీలింగ్స్ కూడా నా పరిధిలోకి రావడం మొదలుపెట్టే, నేను అనుభూతి చెందడం మొదలుపెట్టాను. ఆ బాధనైనా, దుఃఖాన్నైనా, కోపాన్నైనా అనుభూతి చెందడం మొదలుపెట్టాను. ఎప్పుడైతే వీటిని అనుభూతి చెందడం మొదలుపెట్టానో, ఇవి బాలేవు అన్న విషయం కూడా నాకు ఐడెంటిఫికేషన్ అయ్యింది. ఎప్పుడైతే ఇవి బాలేవు అని సహజంగానే నేను గమనించడం మొదలుపెట్టానో, ఆ బాలేనివి నా మనసులోంచి క్రమక్రమంగా దూరం అయిపోవడం మొదలుపెట్టాయి. నాలోని క్రమక్రమంగా మంచి విషయాలు నెలకొనడం మొదలుపెట్టాయి. సో, నేను మీ అందరికీ ఈ పిఎంసి ద్వారా ఇచ్చే సందేశం ఏంటంటే, నిరంతర మౌన సాధన చేయండి. గంట, 2 గంటలు మౌనం అని చెప్పాను కదా. గంట, 2 గంటలు మౌనం చేస్తూ ఉంటే ఎలా చేయాలి అంటే, ఆ మౌనాన్ని ప్రతిరోజు ఒకే సమయంలో పెట్టుకోవాలి. ఈరోజు ఉదయం 9-10 వరకు చేశానండి, రేపు రాత్రి 10-11 వరకు చేశానండి, అలా కాదు. మీరు తపన, మీ మైండ్ ట్యూనింగు అన్నీ ఉండాలి అంటే కనుక ఏదో ఒక సమయంలోని ప్రతిరోజు ఒక 2 గంటల మౌనంలో ఉండండి. ఎక్కువ ఉంటే చాలా మంచిది. ఆ ఎక్కువ మాకు అవ్వదు అనే వాళ్ళ కోసం మాత్రమే నేను ఈ విధంగా సూచన చేస్తున్నాను. 2 గంటల మౌనం చేయాలి. ఈ 2 గంటల మౌనం, గంట మౌనం చేసేవాళ్ళకి నేను ఇచ్చే సూచన ఏంటంటే, ఆ 2 గంటల్లోని మీరు ఒక పుస్తకం చదవకూడదు, ధ్యానం చేయకూడదు, స్నానం చేయకూడదు, ఏది రాయకూడదు, ఫోన్ చూడదు, ఏమీ చేయకూడదు. అలా ఉండాలి అంతే. మీరు కావాలంటే అటు ఇటు పచారులు చేసుకోండి. ఏ పని చేయకూడదు, వంట చేయకూడదు, ఉద్యోగం చేయకూడదు. 2 గంటల మౌనం చేసే వాళ్ళకి నేను నా సాధనలో ఇచ్చే సలహా. ఏమి చేయకుండా ఉండి రోజు అలా 2 గంటల మౌనం చేస్తూ ఉంటే క్రమక్రమంగా మీ మనోశక్తిని ఎంత కోల్పోతున్నారు, అనవసరమైన విషయాల మీద ఎంత ఖర్చు పెడుతున్నారు అనే విషయం మీకు కనీసం మినిమం తక్కువలో తక్కువ వారం రోజుల్లో ఐడెంటిఫికేషన్లోకి వస్తుందండి. ఎప్పుడైతే మీ మనోశక్తిని ఇంతగా వృధా చేస్తున్నారు అనుకున్నారో, నెమ్మదిగా ఇంకా వృధా చేయకుండా ఉపయోగపడే విషయాల మీద మీరు ఫోకస్ చేస్తారు. మౌనం ఏం చేస్తుందంటే మనసుని శూన్యం చేస్తుందండి. మౌనం ఏం చేస్తుందంటే మనకి శాంతిని ప్రసాదిస్తుందండి. మీరు మౌనం చేస్తూ ముందుకెళ్తూ ఉంటే, రోజు మౌన సాధన పెరుగుతూ ఉంటే, ఎవరితోని కమ్యూనికేషన్స్ లేకపోతే, అనవసరమైన విషయాల మీద దృష్టి పెట్టకపోతే, అనవసరమైన విషయాలు మాట్లాడకపోతే మీకు టైం బోల్డ్ అంత మిగులుతుందండి. చాలా విషయాలు మొహమాటానికో ఎవరో మన ఇంటికి వస్తారు, మొహమాటానికి వాళ్ళతో రాజకీయాలు కానీ, లోకాభిరామాయణం కానీ డిస్కస్ చేస్తూ ఉంటాం. మనకు లాభం ఏముందండి? ఏ లాభము ఉండదండి. నాకు కూడా తెలుసు అనే విషయం అందరికీ తెలియడం కోసం, మనకు కూడా జ్ఞానం ఉంది అనే విషయం తెలియడం కోసం మనం మాట్లాడుతూ ఉంటాం. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. మౌనం ద్వారా నాలో చెత్తని తెలుసుకున్నాను అని ఫతిమా చెప్పింది అని చెప్పాను కదా. అదేవిధంగా నాకు కూడా ఏం తెలిసిందంటే, నాలోని ఈ నెగిటివ్ ఫీలింగ్స్ అన్నీ నాకు మౌనం ద్వారా తెలిసాయి. అలా ఇంకా లోతుగా వెళ్తే నాకు అర్థమైంది ఏంటి అంటే, ఈ నెగిటివ్ ఫీలింగ్స్ అన్నిటికంటే నాకు కోపం వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా, ద్వేషం వచ్చినా అన్నిటికీ మూల కారణం ఏంటంటే అహం. నాలోని అహమే అని నాకు తెలిసింది. ఇంత లోతుగా మనసుని పరిశీలించుకునే
ఆ గుణాన్ని కానుకగా నాకు ఏది ప్రసాదించిందంటే మౌనం ప్రసాదించింది ఫ్రెండ్స్. సో అన్నిటికీ మూల కారణం అహమే కాబట్టి, అహం అంటే ఏంటి అంటే నేను, నాది అని ఎక్కడున్నా సరే దాన్ని అహం అంటారు. నా ఇల్లు, నా బ్యాంక్ బ్యాలెన్సు, నా భార్య, నా పిల్లలు, నా తల్లిదండ్రులు, ఇలా నా స్థలము, నా ఆస్తి, నా ఫ్రెండు, నన్ను అన్నాడు, నన్ను ప్రశంసించాడు, నన్ను విమర్శించాడు, ఇలా ఎక్కడ నేను అనేది ఉన్నా, నన్ను అనేది ఉన్నా, నాది అనేది ఉన్నా అది అహమే. నా దుఃఖాలకి అన్నిటికీ మూల కారణం, నాలో నెగిటివ్ భావోద్వేగాలు అన్నిటికీ మూల కారణం అహమే అని నాకు అర్థమయ్యి అహాన్ని జయించాలి అనుకున్నా. జయించాలంటే మార్గం ఏంటి? తీవ్ర ధ్యాన సాధన చేయాలి, తీవ్రంగా మౌన సాధన చేయాలి, ఆహార నియమాలు పాటించాలి అనుకొని చాలా గట్టిగా, ఉధృతంగా, తీవ్రంగా సాధన చేస్తూ ఉండేవాడిని. ప్రతిరోజు రాత్రి మేము 2012లో పిరమిడ్ సెంటర్ కట్టించాం, రామ్తా పిరమిడ్ ధ్యాన కేంద్రం అని. ప్రతిరోజు కూడాను ఆ పిరమిడ్లోకి వెళ్ళిపోయేవాడిని. పిల్లలు నాన్న అని చూస్తున్న నిర్దాక్షిణ్యంగా తపనతో ఎలాగన్నా అహాన్ని కొట్టాలి అని చెప్పేసి తపనతో నిర్దాక్షిణ్యంగా నేను పిరమిడ్లోకి వెళ్ళి ధ్యానం చేసుకుని ప్రతిరోజు 1-2 గంటలు పడుకునేవాడిని. మిగతాదంతా ధ్యానం చేసుకునేవాడిని. పగలంతా మౌనంలో ఉండేవాడిని, వీలైనప్పుడల్లా ధ్యానం చేసేవాడిని. అలా విపరీతంగా సాధన చేశాను. అలా సాధన చేస్తూ ముందుకెళ్తే కొంతకాలానికి నేను ఒక ఉత్కృష్టమైనటువంటి స్థాయికి నా మనసు చేరింది. ఆత్మస్థితికి ఎక్కడికో చేరిపోయాను, ఎన్లైటైన్ అయ్యని చెప్పను, కానీ నా మనసును ఎవరూ కదపలేరు, నన్ను ఎవరూ కెలకలేరు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా నేను స్పందించకుండా ఉండగలను, నిశ్చలంగా నా మనసు ఉండగలుగుతుంది అనే స్థితికి వచ్చాను అని నాకు అనిపించింది. ఇలా అనిపించిందంటే ఇప్పుడు పరీక్షలు వస్తాయి ఫ్రెండ్స్. అలా పరీక్షలు వచ్చాయి నాకు. కొన్ని పరిస్థితులు ఎదురయ్యి నా వ్యాపారంలోనైనా, కుటుంబంలోనైనా, సమాజంలోనైనా చిన్న చిన్న పరీక్షలు నాకు ఎదురైతే నేను హార్ట్ టు డూమ్ డమ్ అని భావోద్వేగానికి గురవలేదు, కానీ సూక్ష్మంగా నా మనసు స్పందించింది. ఆ స్పందించింది అన్న విషయం మౌన సాధకుడిని కాబట్టి లోతుగా ఎప్పుడు మనసు మీద అవేర్నెస్ నాకు ఉంది కాబట్టి ఆ పరిశీలించుకోవడం వల్ల నేను స్పందించాను అని అర్థమయ్యి కొంచెం బాధ అనిపించి మళ్ళీ సాధనలోకి వెళ్ళాను. మళ్ళీ తీవ్రంగా సాధన చేయడం మొదలుపెట్టాను. అహాన్ని కూడా జయించలేకపోయాను నేను. పత్రిగారిని ఇదే క్వశ్చన్ ఒకసారి రాయి జగపతిరాజు గారు ప్రకృతి వేదిక మీద ఇలాగే అడిగితే, అంతే, దానికి ఇంకేం చేయలేము, సాధనలో జరుగుతుంది, మనం సాధనలో ముందుకెళ్తూ ఉంటే ఎన్లైటైన్మెంట్ అనేది ప్రాప్తించినప్పుడు ప్రాప్తిస్తుంది అని అన్నారనమాట. ఇక్కడ నేను ఇచ్చే సాధకులకి ఇచ్చే కీలకమైన సూచన ఏంటంటే భ్రమంలోకి వెళ్ళిపోద్దు. నాతో చాలామంది మాస్టర్స్ ఏమంటారు అంటే, మీరు అహాన్ని ఇంకా జయించలేదా, మేము ఎప్పుడో జయించేసామంటారు. అహాన్ని నేను జయించాను అన్న విషయం అతని చేత చెప్పిస్తుంది అతనిలోని అహమే. అతనికి అహమే లేకపోతే నేను అహాన్ని జయించానని గొప్పగా చెప్పుకోడుగా. అహాన్ని నేను జయించలేదు అంటేనే ఓషో ఏమంటాడంటే, మన లోపల అహాన్ని మనం తెలుసుకుంటున్నాము అంటేనే అహాన్ని కొంచెం దూరంగా జరిగినట్టు అంటాడు. ఒక అద్దానికి దగ్గరగా నించొని చూసుకుంటే అద్దంలోని మన ప్రతిబింబం కనబడదు, కానీ అద్దానికి కొంచెం దూరం జరిగితే మన ప్రతిబింబాన్ని అద్దంలో మనం దర్శించుకోగలుగుతాం. అదేవిధంగా అహాన్ని మనం దర్శించామంటే అహాన్ని కొంచెం దూరం జరిగినట్టే. ఇంకా దూరం జరుగుతూ ముందుకెళ్ళాలి. అలా దూరం జరగాలి అంటే అహం ఉంది అనే విషయాన్ని ఒప్పుకోవాలి. అహం ఉంది అని ఒప్పుకునేటప్పుడు కూడా అహం ఉంటుంది, జాగ్రత్తగా ఉండకపోతే. నాకు అహం ఉంది అని ఒప్పుకునే స్థితిలో నేను ఉన్నాను, వాళ్ళందరూ ఒప్పుకోలేకపోతున్నారు, ఇది కూడా అహమే. అంత లోతుగా మన మనసుని పరిశీలించుకొని ముందుకెళ్తే మనకి ఏదో ఒకరోజు ఎన్లైటైన్మెంట్ అనేది ప్రాప్తిస్తుంది. అంత లోతుగా మీ మనసుని మీకు పరిచయం చేసేది ఏది అంటే మౌనం అని ఖచ్చితంగా చెప్పగలను. ఎప్పుడైతే మీరు మౌనం చేస్తూ ఉన్నారో నెమ్మదిగా మీలోని ఈగో ఇవన్నీ మీకు బాగా మీ పరిధిలోకి వచ్చి నెమ్మదిగా అనవసరమైన విషయాల మీద దృష్టి పెట్టకుండా ఉపయోగపడే పనులు మాత్రమే చేయాల్సిన అవసరాన్ని ఎప్పుడైతే మీరు గుర్తించారో మౌనం చేయనప్పుడు కూడా ఉపయోగపడే పనులు మాత్రమే చేస్తూ ఉంటారండి. ఆ తర్వాత మనోమౌనం దిశగా ఈ మాటల ద్వారా మనం చేసిన మౌనం మనోమౌనం దిశగా మిమ్మల్ని తీసుకెళ్తుంది. అలా మీరందరూ మౌన సాధన చేసి ఆ నెక్స్ట్ మెట్టు ఎక్కాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.